తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి పదవుల రచ్చ నడుస్తోంది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరికతో పార్టీలో కుదుపు మొదలైనట్టే కనిపిస్తోంది. సంజయ్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధం కాగా ఆయన్ను అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుంది. జీవన్ రెడ్డిని కూల్ చేసేందుకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే అదే సామాజిక వర్గానికి చెందిన పోచారం శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్ రెడ్డిల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ చేతిలో ఓడిపోయిన జీవన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లోనూ నిజామాబాద్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే తన ప్రత్యర్థి అయిన సంజయ్ను పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. రాజీనామాకు సిద్ధపడ్డ ఆయన్ను అధిష్టానం బుజ్జగిస్తోంది. ప్రస్తుతానికి రేవంత్ కేబినెట్లో 6 ఖాళీలున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటినా ఇంకా పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరలేదు. ఢిల్లీలో మంత్రాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎవరికి వారు లాబింగ్ చేస్తున్నారు. సీఎం సహా కీలక మంత్రులంతా ఢిల్లీలోనే మకాం వేశారు. నిజామాబాద్ నుంచి ఇంకా ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న రేవంత్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి హామీతోనే తీసుకున్నట్టుగా వార్తలొచ్చాయి. ఇప్పుడు పోచారం పదవికి జీవన్ రెడ్డి గండి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జిల్లా నుంచి 40 ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించారు జీవన్ రెడ్డి. అయితే సడన్ గా పోచారంను తెరపైకి తీసుకురావడం, సంజయ్ను పార్టీలో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. తనకే మంత్రి పదవి కావాలని జీవన్ రెడ్డి కోరితే పార్టీలో చేరిన పోచారం తీవ్ర ఆగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా కేబినెట్ బెత్త ఆశిస్తున్నారు. సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి దక్కడం వల్లే మొదటి విడతలో చోటు దక్కలేదని చెబుతారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా తెలిసిందే. భువనగిరిని కాంగ్రెస్ గెలుచుకోవడంతో తనకు మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక్కరిని మాత్రమే తీసుకోనున్నారు. అయితే పోచారం లేదంటే జీవన్ రెడ్డిలలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. మొత్తంగా కేబినెట్ బెర్తుల విషయంలో నెలకొన్న సస్పెన్స్ కు తెరదించేందుకు అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఎవరికి ఇస్తే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారోనని అటు సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. అటు కేడర్లోని ఏం జరుగుతుందని ఉత్కంఠ నెలకొంది.